సభ్యుడు నేను పాత ప్రభుత్వానికి ఏదో ప్రశంస పొందాలనే ఉద్దేశం ఏదో నేనేం అడుగుతున్నా అంటే 10 సంవత్సరాలు పరిపాలించారు, మేము 14 సంవత్సరాలు ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి చెప్తున్నాడు. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఈజ్ ఎ టోటల్ ప్రాసెస్. నోటిఫికేషన్ ఇచ్చేసి నేను చాలా పనిచేసిన అని చెప్తే నడవదు అధ్యక్ష. నోటిఫికేషన్ మనమే వేయాలి, పేపర్ లీక్ మనమే చేయాలి, కోర్టు కేసు మనమే ఇవ్వాలి, ప్రాసెస్ ఆపేయాలి. లాభం ఏంది అధ్యక్ష? ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్డ్, మీకు ఆ ఉద్యోగాలు నింపాలి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో అదే ప్రధానమైనటువంటి డిమాండు, అది నింపాలి అనే పాత్ర ఉంటే మళ్ళీ పొలిటికల్ కామెంట్ చేయాలంటే చాలా మనం ఉద్యోగం పోతే 6 నెలల్లో మనం రాజకీయ ఉద్యోగాలు పొందినాం. కానీ మనకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు అధ్యక్ష? గ్రూప్ 1 10 ఏళ్ళలో ఒక గ్రూప్ 1 నేను అడుగుతున్నాగా 10 ఏళ్ళల్లో ఇలా గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మేము వేసినాం, వారే చదివాను, నేనేం చదివింది వారు చదివింది చెప్తాను. 10 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది అధ్యక్ష. ఏం వాళ్ళకి గ్రూప్ 1 జాబ్ ఇచ్చే బాధ్యత మనం కాదా? గ్రూప్ 1 ఉద్యోగం ఒకటే ఇచ్చిందా? మొత్తం 10 ఇయర్స్లో ఒకటే నోటిఫికేషన్ డిఎస్సి. అరే వైస్ ఛాన్సలర్ నియమించేటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాల ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ చాలా జాగాల్లో చాలా ఖాళీలు, రకరకాల ఖాళీలు, వారి 2,32,000 ఖాళీలు. 10 సంవత్సరాలు ఎన్ని నియామక పత్రాలు ఇవ్వగలిగారు మీరు? ప్రాసెస్ ఉన్నటువంటివి లేదా నోటిఫికేషన్ ఇచ్చేసి కోర్టుల్లో లిటిగేషన్స్ ఇచ్చున్నటువంటి అన్నింటినీ మేము రివ్యూ చేసినాం, రిజాల్వ్ చేసినాం. బాగా చెప్తాం, మా టైంలో మేము కుటుంబాలతో సమేతంగా పిలిచి రిక్రూట్మెంట్ పత్రాలు ఇచ్చినాం. మీరు ఎందుకు చేయలే? మేము అడ్డం పడ్డామా? మా వాళ్ళని అడ్డం పడ్డరా? జేసీ చైర్మన్ కోదండరావు గారు ఇయ్యదన్న ఉద్యోగాలు ఏమని డిమాండ్ చేస్తే తలుపులు వాళ్ళు కొట్టి అరేంజ్ చేసినటువంటి పరిస్థితి పెట్టుకుంటే ఏమధ్యక్ష ఇలా ఉద్యోగాలకు సంబంధించి వారు చెప్తాడు. బాగా చెప్తా, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మళ్ళీ చెప్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ సభ అధ్యక్షుడి నుంచి మాట్లాడారు. నా తర్వాత మీరు ఎట్లా జవాబు చెప్పేది? మంత్రి గారు క్లారిఫికేషన్ ఇస్తారు, మాట్లాడతారు. దాన్ని మీరు అధ్యక్షుని హక్కును ప్రశ్నిస్తే అధ్యక్ష నేను మీ అనుమతి తీసుకొని చెప్తాను. నిలబడ్డప్పుడు దయచేసి మీరు నిలబడ. నేను కూడా రిలవెంట్ సబ్జెక్ట్ చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సభను మనం తప్పుదో పట్టేది పెద్దల సభ. నేనేం కోపానికి వచ్చో లేకపోతే ఇంకోలో రాజకీయ విమర్శ చేయాలనేటువంటి ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా వీలైనంత ఆ మనసును కొంత అగ్రెసివ్నెస్ తగ్గించుకునేటికి వస్తాం. మళ్ళీ మా పెద్దలు చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారి మేము చూసిన తర్వాత ఇంకా కూల్ అయిపోతాం. పెద్దలు అందరూ చూసిన తర్వాత వానెక్క లాంటి వాళ్ళు అందరూ చూసిన ఇంకా కొంత సాఫ్ట్గా మారుతాం. నేనేం అడుగుతున్నా అంటే, సార్ నోటిఫికేషన్లు ఇచ్చింది లెక్కకి వస్తుందా, నౌకర్లు ఇచ్చింది లెక్కకి వస్తుందా? నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారు కూడా ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చెప్పండి. జనరల్ తప్పుదా అంటే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుందని ఉద్దేశం కొద్దీ చెప్తున్నా తప్ప నేను జవాబు చెప్పడానికి సంబంధించి కాదు. బరాబర్ చెప్తాను, జవాబు చెప్తాం. కానీ ఆన్సర్ ఇచ్చే మేము ఇచ్చిందే తప్ప. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చింది కానీ కార్యరూపం దాల్చింది చెప్పుకుంటూ పోతుంటే కారణం ఎవరు? మేము ఎవరైనా కోర్టుకేనమా? కోర్టులు ఎందుకు అయినాయి? రిక్రూట్మెంట్ మేము రిజాల్వ్ చేసే ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు పరిష్కరించి ఇవ్వాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం కదా. అదే అని చెప్తా ఉన్నాం. దయచేసి తప్ప ఇంకోటి కాదు. సభ్యునికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం అసలే కాదని మనం చేస్తా ఉన్నాం. ప్లీజ్ కూర్చోండి. ఎందుకంటే జనరల్గా ఎవరైనా సభ్యులకు మాట్లాడేటప్పుడు అవకాశం తీసుకోండి. లేకుంటే మీ పేరు లేకపోయినా మీరు మాట్లాడతామని చెప్తే తప్పనిసరిగా అవకాశం కూడా ఇస్తాం. మీరు కూడా స్పష్టంగా మీకు కూడా అభిప్రాయాలు కూడా చెప్పడానికి కూడా సభ అవకాశం ఇస్తుంది. కాబట్టి దయచేసి ఓపికతో సభ్యులు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే వాటికి గౌరవం కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మధు గారు కంటిన్యూ చేయండి. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, 42,652 ఉద్యోగాలకి ఎగ్జామ్ పెట్టింది. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది. ఎలక్షన్ కోడ్ రావటం వల్ల వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేకపోయింది అనేది వాస్తవం. ఇది వాస్తవం కాదనంటే సభ ముందు పేపర్లు పెట్టమని నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రభుత్వంలో విపరీతమైనటువంటి అప్పులు తెచ్చి ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిందనేటువంటిది గత శాసన మండలి సమావేశాల్లో ఈ సమావేశాల్లో కూడా పెద్దన మాట్లాడుతున్నారు. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం అప్పులు తెచ్చారనేటువంటి దాని మీద టోటల్ ఎఫ్ఆర్బిఎం ద్వారా
ఏదైతే వచ్చేటువంటి టోటల్ లోన్స్ ఏదైతే ఉన్నాయో 3,01,897 FRBM లోన్స్. అట్లాగే గ్యారెంటెడ్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి తెచ్చిన లోన్లు 1,15,599 కోట్లు. టోటల్గా 4,17,496 కోట్లు. ఇది నేను చెప్పేది కాదు, గవర్నమెంట్ రికార్డ్ చెప్తున్నటువంటి విషయం. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 15 నెలల్లో FRBM ద్వారా తీసుకొచ్చినటువంటి లోన్లు కానీ ప్రభుత్వం ద్వారా గ్యారెంటెడ్ చేసి తీసుకొచ్చినటువంటి అప్పులు 1,66,417 కోట్ల రూపాయలు. దీంట్లో కూడా సంవత్సరానికి 1,33,133 కోట్లు, నెలకి 11,94,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఈ 15 నెలల కాలంలో తీసుకొచ్చినటువంటి అప్పు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంవత్సరానికి 41,700 కోట్లు అప్పు తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1,33,000 కోట్లు అప్పు తెచ్చింది. నెలకు 3,475 కోట్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పు తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 11,94,000 కోట్లని అప్పు తీసుకొచ్చింది. ఇది నేను మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు కావాలంటే వాస్తవాలను సభ ముందు పెట్టమని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అట్లాగే 3వ అంశం, 15 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు పెరిగాయి అధ్యక్ష. రైతులు 491 మంది, ఆటో డ్రైవర్స్ 116 మంది, విద్యార్థులు అటు గురుకుల పాఠశాల విద్యార్థులు కావచ్చు, ఇతర విద్యార్థులు కాదు, వివిధ కారణాల వల్ల 481 మంది, మొత్తం 1,171 మంది ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇది 3వ అంశం అధ్యక్ష. 4వ అంశం, ఈ మహాలక్ష్మి స్కీమ్ గురించి రకరకాల 6 గ్యారంటీల గురించి చెప్పారు అధ్యక్ష. మహాలక్ష్మి స్కీమ్లో 500 గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సు ఉచితం అన్నారు. మేము ఆర్టీసీ బస్సు దాన్ని కూడా స్వాగతించాం, సిలిండర్ని స్వాగతించాం. మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, 2,500 రూపాయలు మా అక్క చెల్లెళ్ళకి ఎప్పుడు ఇస్తారని మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. అది మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు అధ్యక్ష. రైతు భరోసా గురించి చెప్పారు అధ్యక్ష. నేను కూడా ఒక రైతు బిడ్డని, నేను వ్యవసాయం చేసేవాడిని, దుక్కి దున్నినవాడిని, నాగలు దున్నినవాడిని. నేను విషయం చెప్తున్నా అధ్యక్ష. రైతు భరోసా గురించి మీకు చెప్పాలి అధ్యక్ష. కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో రైతులకి ఎవరన్నా వ్యవసాయ పెట్టుబడికి నగదు బదిలీ చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా కనీసం ఆలోచించిందా? 66 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి కనీసం పెట్టుబడి సహాయం చేయాలని ఆలోచన చేసిందా నేను అడుగుతున్నా అధ్యక్ష. రైతు చనిపోతే కరెంటు తగిలో కరెంట్ షాక్ వలన పాము గరిసో తేలు గరిసి చచ్చిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని ఏ ప్రభుత్వం అన్న ఆలోచించిందా అధ్యక్ష? కేసీఆర్ గారు వ్యవసాయం స్థిరీకరణ చేయాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశం, పార్టీలు పక్కన పెట్టండి, తెలంగాణ రైతు గౌరవంగా తలెత్తుకొని భారతదేశం ముందు నిలబడాలని చెప్పి కేసీఆర్ గారు వ్యవసాయానికి పెట్టుబడిగా రైతు బంధు ఇచ్చారు. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చాడు. నీటి తీరువా రద్దు చేసింది మా ప్రభుత్వం. ఆ రోజు నీటి తీరువా ఉచితంగా వ్యవసాయానికి నీళ్లు అందించారు. ప్రభుత్వమే రైతు పంటల్ని రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అది కంటిన్యూ చేస్తుంది, ఎందుకంటే మేము ఇంట్రడ్యూస్ చేసినాం కాబట్టి దాంట్లో తప్పేం లేదు. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా, పంజాబ్ కానీ హర్యానాలో కానీ ఈ విధానం ఉందా అని మీ ద్వారా మీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న అధ్యక్ష. రైతు వేదికలు ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడాం అధ్యక్ష. దేనికోసం చేశారు? ఇది వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఈ రైతులు కూడా ఆత్మహత్యల నుంచి బయటికి రావాలి, మంచిగా ఉండాలి, తెలంగాణ బాగుండాలని చెప్పి కేసీఆర్ గారు ఇలాంటి వాటిని చేయటం అనేది జరిగింది అధ్యక్ష. చాలామంది చెప్పారు అప్పులు తెచ్చి కొప్పులు పెట్టారని. నేను అడుగుతున్నా, ఈ డాక్యుమెంట్స్, ఈ 3 డాక్యుమెంట్స్ మేము పెట్టలే అధ్యక్ష, ప్రభుత్వం పెట్టింది మాకు చదువుకోమని చెప్పేసి. డ్రింకింగ్ వాటర్ దాని మీద ఇక్కడ ఏముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి చూడండి. బొమ్మలు బ్రహ్మాండంగా వేసారు, కలర్స్లో ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ 2014 ముందు కాదు అధ్యక్ష, 2014 తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల మిషన్ భగీరథకు ఏర్పడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష. ఈ ఫోటోలన్నీ చూడండి అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏమీ ఆర్ట్ చేసినవో కాదు, లేకపోతే ఏఐ ద్వారా జనరేట్ చేసినవి కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడి వీటిని నిర్మించింది అధ్యక్ష. ఇవాళ చూసుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మంత్రులు ఇవాళ బ్రహ్మాండంగా సెక్రటరియట్లో కూర్చుంటారు అధ్యక్ష. ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? ఇవాళ కమాండ్ కంట్రోల్కి వెళ్ళి సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. కమాండ్ కంట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? ఇవాళ కలెక్టరేట్లో వెళ్ళి రివ్యూ చేస్తున్నారు అధ్యక్ష. కలెక్టరేట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఇవాళ
కమిషనర్ ఆఫీసులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎస్పీ ఆఫీసులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మెడికల్ కాలేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా అధ్యక్ష? దానికోసం ఎక్కడి నుంచి గాల్లో నుంచి ఊడిపడ్డాయా? ఏం చేశారు మీరు అని అంటున్నారు. కానీ మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా గతంలో ప్రభుత్వాలు నడిపారు. మేము కూడా ఏ రోజు అనలే. కేసీఆర్ గారు అన్నారు అనేక సందర్భాల్లో నెహ్రూ గారి విధానాల్ని, ఇందిరాగాంధీ గారి విధానాల్ని అనేక సందర్భాల్లో మెచ్చుకున్నారు కేసీఆర్ గారు. నెహ్రూ గారు పబ్లిక్ సెక్టార్కి ఏం చేశారనే విషయం మీద చట్టసభల్లో అనేక సార్లు చెప్పారు. కానీ మీరు కూడా వారికి ఉన్నటువంటి విషయాన్ని మీరు నేర్చుకోమని మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఏంటి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, చాలా హుందాగా చెప్పారు, మనం కలిసి పనిచేద్దామని. నిన్నటికి నిన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తిని ఏం మాట్లాడతారు అధ్యక్ష? వెంటిలేటర్ మీద ఉన్నాడు కేసీఆర్, అక్కడి నుంచి మార్చురికి పోతాడని చెప్తారు అధ్యక్ష. ఇదేనా మీరు చేసే రాజకీయం అధ్యక్ష? ఇది కరెక్టా అని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, సభ్యులను అడుగుతారు. ఒకసారి ఆలోచించుకోండి. పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు, కానీ మీ హుందాతనం అనేది ఎప్పటికీ శాశ్వతం. మీరు చేసే రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం. కానీ ఒక వ్యక్తిని తొలనాటం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే మనకంటే పెద్దల్ని గౌరవించుకోవడం తెలంగాణ సంస్కృతి అధ్యక్ష. అంటే మీరు ఇవాళ వెంటిలేటర్ మీదకి పోయి ఎక్కడ మార్చురీకి వెళ్తారా? మార్చురీకి ఎవరు వెళ్తారని భగవంతుడు అనేవాడు నిర్ణయిస్తాడు. మీరు నిర్ణయించడం వల్ల కాదు. ఈ వ్యక్తులు ఎక్కడున్నారని అడుగుతున్నా అధ్యక్ష. అందుకోసం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నారని అడుగుతున్నా అధ్యక్ష. తప్పు అధ్యక్ష. రాజకీయాలు ఉంటాయి, పోతాయి. రాజకీయాల కోసం కాదు కదా. కేసీఆర్ గారితో పాటు అనేక మంది నడిచారు. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కొంతమంది పక్కకు పోవచ్చు, కానీ అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. మా తెలంగాణ అని చెప్పుకుంటున్నాం ఇవాళ తెలంగాణ బిడ్డలుగా మనం. కానీ ఒక వ్యక్తిని పట్టుకొని తెలంగాణ 10 సంవత్సరాలు ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి గత మంత్రి గారు చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో జరగలేదని. నేను వారిని గౌరవిస్తా, వారికంటే అభిమానం ఉండొచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ గారిని కూడా గౌరవించేది కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. భారతదేశంలో అనేక పథకాలకి ఇవాళ తెలంగాణ రోల్ మోడల్గా ఉంది అనేక విషయాల్లో. కాబట్టి దయచేసి మీ ద్వారా అన్న ముగిస్తున్నా ప్లీజ్, అన్న ముగిస్తున్నా ప్లీజ్, నేను ప్లీజ్ ముగిస్తున్నా ప్లీజ్. మీకు కంక్లూడ్ చేస్తే మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదు ప్లీజ్. కాబట్టి అధ్యక్ష, సో చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగంలో కొన్ని విషయాలు వారు ప్రస్తావించిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం చెప్పేటప్పుడు ఏం చేశామనేటువంటి దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు చేయొద్దు. మాట్లాడేటప్పుడు చాలా చెప్తారు, ఎవరైనా చెప్పొచ్చు. కానీ వాస్తవం ఏం జరిగింది తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో? ఢిల్లీ వెళ్తే అర్థమైంది అధ్యక్ష. మా మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఢిల్లీ పోతారు. ఢిల్లీలో తెలంగాణ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఈ రోజు అనేటువంటిది. ఇవాళ హైదరాబాద్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఫారినర్స్ వచ్చి వాషింగ్టన్ డీసీకి వెళ్ళినా కానీ లేకపోతే కాలిఫోర్నియా వెళ్ళినా కానీ హైదరాబాద్ గురించి చర్చించుకుంటున్నారంటే ఏం ప్రగతి లేకపోతే హైదరాబాద్ గురించి చర్చించుకోరు అధ్యక్ష. అందుకోసం వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ తెలంగాణ అధ్యక్ష. మనకు మనమే డిస్కరేజ్ చేసుకొని ఇదేం జరగలేదు, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అనేటువంటి ఒక బురద జల్లే కార్యక్రమాన్ని బంద్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నా అధ్యక్ష. మేడం కంటిన్యూ చేయండి, తర్వాత మాట్లాడుతాం. తీన్మార్మల్ అన్నగారు. ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం నిన్న ఆద్యాంతం వినడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా దాంట్లో విశేషణాలు, పర్యాయపదాలు లాంటివి వాడి కొంత ఆ పారాగ్రాఫులు పూర్తించినట్టు కనిపించింది. కానీ ఎంతో కొంత వాస్తవం ఎంత ఉంది, నిజమెంత అనేటువంటి విషయాలను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ గుర్తింపు వారసత్వాన్ని గౌరవించడం అని చెప్పి ప్రధానంగా ఒకటి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అని చెప్తూనే ఆరో పేరాలో తెలంగాణకు చెందిన గొప్ప వ్యక్తులను గుర్తిస్తూ ప్రభుత్వం సాహిత్య సాంస్కృతిక ఉద్దండులైన గద్దరు, ఆ తర్వాత గూడంజయ, ఇటువంటి వాళ్ళందరినీ గౌరవించుకుంటామనేటువంటి మాట చెప్పింది అధ్యక్ష. 14 నెలలు గడిచింది అధ్యక్ష. ఇక్కడ అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తామని, వాళ్ళకు ఒక
25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏం అమలు చేయలే అధ్యక్ష. రెండో విషయం, ఇట్లా ఈ 60కి 60 ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. కానీ నేను ప్రధానంగా మిగతా మిత్రులందరూ మాట్లాడింది కాకుండా నేను ప్రధానంగా ఇందులో ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో సామాజిక అంశానికి సంబంధించినటువంటిది, సామాజిక న్యాయం సమాన అవకాశాలు అందేలా చూడమని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఇదే విషయాన్ని చాలామంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలామంది ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నేను పదే పదే చెప్పిన అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే మనం ఏదైతే కుల సర్వే చేసినామో కుల సర్వే పారదర్శకంగా లేదు, అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, డాటా మిస్ అయిపోయింది, సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు. కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష. ఒక విషయం చెప్తా అధ్యక్ష, పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష. ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అని ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ చెప్తా ఉంది అధ్యక్ష. ఎట్లా చెప్తా ఉందంటే, జాగ్రత్తగా గమనిస్తే అధ్యక్ష, మరి వాళ్ళకి ఎవరైనా చెప్పిరా లేదా అనేది కూడా ఇంకా నాకు తెలియదు. కానీ జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాల్సినటువంటి సమయంలో ఆ పని చేయకుండా ఇందులో మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ ఉంది అధ్యక్ష. దీంట్లో క్లియర్గా మనం ఏం చెప్పినాం అధ్యక్ష, జిఎస్డిపి, తెలంగాణ జిఎస్డిపి ఇన్ 2023-24 తెలంగాణ's gross state domestic product at current prices in 14.64 lakh crores, 14,64,000 కోట్లు మన జిఎస్డిపి 2023-24 అని చెప్పినాం. చెప్పి దాని కింద పేరాలోనే చెప్పినాం, ఇన్ 2023-24 ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ 3,47,000 రూపాయలు పర్ క్యాపిటల్ అని ఇందులో చెప్పినాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి 14,67,000 కోట్ల రూపాయలను ఒక్కొక్క తలకు 3,47,000 రూపాయల చొప్పున మనం పంపిణీ చేసినాం. ఈ 14,64,000ను డివైడెడ్ బై 3,47,000 కొడితే తెలంగాణ జనాభా. ఓకే, గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నా, ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయితే కూడా నాకు సూచన చేయండి. తెలంగాణ జిఎస్డిపి 14,64,000 కోట్ల రూపాయలు అయినప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా 4,21,90,201. మరి ఈ పుస్తకం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప, ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప, ఇందులో ఏది వాస్తవం? ఒక్క నిమిషం. అది అన్న ఇది మాట్లాడిన తర్వాత చెప్పండి. నేను ఒక విషయం దానికి క్లారిఫై తప్ప అని అడుగుతున్నప్పుడు చెప్పడానికి నాకు సంబంధిత శాఖ మంత్రి కూడా కాబట్టి ఒక్క నిమిషం. గౌరవ సభ్యులు కూడా అనేక సందర్భాల లోపల ఈ కుల సర్వే సమావేశాల్లో భాగస్వామ్యమైనారు. ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ కూడా చేసినాం. వారు కూడా సమాచారాన్ని ఇచ్చినారు. చాలామంది సభ్యులు కూడా సమాచారాన్ని ఇచ్చినారు. నేను సభ ద్వారా సభ మర్యాదను దృష్టిలో ఉంచుకొని నేను వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా నేను మళ్ళీ చెప్తాను, ఒకవేళ వారు చెప్తున్నటువంటి ప్రకారంగా అది బుక్కులో లెక్క ఉండొచ్చు, బుక్కు లెక్కకు సంబంధించి నేను డెఫినెట్లీ మీరు మీ ఆరోపణ చేసే అవకాశం ఉంది, దానికి సంబంధించి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లకు ఒక యూనిట్గా తీసుకొని ఆ 150 మంది ఇండ్లకు ఒక పరిశీలకుని, అటువంటి 10 మంది ఆ ఎన్యూమరేటర్స్కు సంబంధించి పైన ఒక పరిశీలకుని పెట్టి, మండల స్థాయి అధికారులను పెట్టి, జిల్లా స్థాయి అధికారులను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా దానికి సంబంధించినటువంటి వికేంద్రీకరణ ద్వారా
శిక్షణ ఇచ్చి దానికి క్వశ్చనేర్ చేసి క్వశ్చనేర్ను కూడా వారు చూసినారు. అన్ని రకాలుగా ఇవన్నీ జరిగినాయి. ఇది స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి సమాచారం. గౌరవ పెద్దలు కొంతమంది ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని ఈరోజు ఒక డాటా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం డాటా దాచిపెట్టుకుంటలేదు. దాంట్లో ఆర్థికపరమైన పర్ క్యాపిటాకు సంబంధించిన అకౌంట్ ఎక్కడ చెప్తలేదు. స్వచ్ఛందంగా తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి సమాచారాన్ని బహిరంగంగా ప్రభుత్వం అధికారికంగా శాసనసభలో లెక్కల ద్వారా చూపెడతా ఉంది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే దయచేసి నేను గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన గొంతుగా మాట్లాడేటువంటి సందర్భం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము విద్యార్థి దశ నుంచి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళమే. మీరు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో 20-30 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నారు. నేను వ్యక్తిగతమైన అంశానికి సంబంధించి ఇలా చైర్లో కూర్చున్నాను కాబట్టి చెప్తా ఉన్నా. సార్, అసలు స్వాతంత్రం రాకముందు 1931లో జరిగినటువంటి లెక్కలు. ఇందులో జనాభాకు సంబంధించి మీకు ఏమైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే రైట్, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ వాట్ ఎవర్ యూ వాంట్ సే. నేను అడుగుతున్నటువంటిది ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శాతం 56% ఈ ప్రభుత్వంకు వచ్చిన సమాచారాన్ని అనుగుణంగా అందించినాం. దాని తదుపరి రాష్ట్రంలో ఉన్న కొంత బీసీ మేధావులను, ఇంటెలెక్చువల్స్ను, రిటైర్డ్ అధికారులను, సంఘాల వాళ్ళని పిలిచి నా ఛాంబర్లోనే అధికారంగా సమావేశం పెట్టిన అధ్యక్ష. వాళ్ళు 3 అంశాలు కోరినారు. ఒకటి, మళ్ళీ ఎవరైనా మిస్ అయి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వన్నారు. 12వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 3 విధానాలల్లో, ఆన్లైన్ సిస్టంలో, వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి ప్రజాపాలన కార్యాలయాల్లో 3 రకాలుగా అప్లికేషన్లు ఇచ్చాం అధ్యక్ష. సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి ఈ రిజర్వేషన్ శాతంతో రేపు 18వ తారీఖు నాడు చట్టాన్ని చేస్తాం. మనం ఇక్కడ చట్టాన్ని చేసి కేంద్రం దగ్గర పోయి స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు చేస్తూ ఉన్నాం. మనం వాటిని అమలు చేసుకునే దిశలో దీనికి సంబంధించి మీరు ఒక బలహీన వర్గాల బిడ్డగా శాతానికి సంబంధించిన డిఫరెన్స్ ఒపీనియన్ మీద పేరు పెట్టి ఈ యొక్క మేజర్ అంశానికి విఘాతం డిఫరెన్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్న ఒక బేసిక్గా 1931 తర్వాత కులకు సంబంధించిన సమాచారం రాలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటా ఉన్నారు. ఇవాళ రాజకీయంగా అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అది చేస్తలేదు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అది చేసింది. ఆ లెక్క రేపు మొత్తం దేశాన్ని రోల్ మోడల్ అయి చట్టమై పార్లమెంటుకి అయిన తర్వాత పార్లమెంట్లో అందరం కలిసి దాన్ని అమలు చేసుకున్నట్టయితే మళ్ళీ రేపు వచ్చిన వాళ్ళు ఇంకెవరన్నా కావచ్చు, ఇంకా పారదర్శకంగా, ఇంకా దీనికంటే పారదర్శకంగా చేస్తారు కావచ్చు, 60% పెరుగుతుంది కావచ్చు, జనాభా 5 కోట్లు అవుతుంది కావచ్చు. అదంతా ఊహాజనితమైనటువంటి దాన్ని పట్టుకొని ఇవాళ ఏదైతే బీసీ రిజర్వేషన్ల కొరకు దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, బీసీ ఉద్యమకారుడుగా బీసీలకు సంబంధించిన అంశం మీద నేను ఎవరిని కూడా తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తలేను. ఇప్పుడు ఏదైనా ప్రారంభం జరిగింది. అసలు ఒక ఇల్లు కట్టుకునే సందర్భంలో పునాది జరుగుతూ ఉంటుంటే పునాదికి సంబంధించిన ఒక బేస్ వేసుకునే సందర్భంలోనే దాని గురించి మనం మాట్లాడితే అసలు ఏమి లేనే లేదు. అక్కడ బేస్ బాగుండాలని ఆ బేస్కు సంబంధించి ఒక సంఖ్య మనం 56% ఉన్నప్పుడు 42%కి చేస్తూ ఉన్నాం. 42% సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. ఏ ఈబీసీ కొరకు 10% ఉంటే 50% ఓవర్కమ్ చేసి రాజ్యాంగ సవరణ చేసిరో దాన్ని ఇలా మనం రోల్ మోడల్ తీసుకొని ఎందుకు చేయరని అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవన్నీ వదిలిపెట్టి మనం దయచేసి వేరే మాట్లాడితే, నేను దానికి సంబంధించిన శాఖ మంత్రిని, నేను అనేక సందర్భాల్లో రివ్యూ చేసిన, ప్రత్యక్షంగా నేను వారి తిరగలి వరంగల్ ఒక సర్వే జరిగే దగ్గర పాల్గొన్నాం, అందరం కూడా సమాచారం ఇచ్చినాం. సమాచారంలో ఏదైనా పొరపాటు ఉంటే గౌరవ సభ్యుడిగా వారు చెప్పేటువంటి హక్కు వారికి ఉంది. కానీ మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇంత పెద్ద ప్రక్రియ ప్రత్యక్షంగా నేను పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తిగా దానికి సంబంధించిన ఆరోపణలు చేస్తే పొరపాటు. దయచేసి మళ్ళీ చెప్తాను, 150 మంది ఇండ్లకొకటి స్టిక్కర్ వేసి కొంత హైదరాబాద్లో వారు తెలవాలి తెలుసు. హైదరాబాద్లో ఏమైనా మిగిలి ఉంటే హైదరాబాద్లో మిగిలినాయి, వరంగల్లో మిగిలినాయి, కార్పొరేషన్ మున్సిపాలిటీలలో మిగిలినాయి తప్ప అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల స్వచ్ఛందంగా వారు సమాచారాన్ని ఇచ్చారు అధ్యక్ష. ఇదేం పర్ క్యాపిటల్కో ఆదాయానికో సంబంధించిన అంశం కాదు. ప్రశ్నలు ఉండొచ్చు, ప్రశ్నలు కూడా వారు చూస్తున్నారు. ఇవాళ ఈ యొక్క సమాచారం ద్వారా రేపు జరిగే సభలో 42% రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా జరిగే ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు నేను ప్రత్యక్షంగా
అందరు కూడా ఓపెన్గా విజ్ఞప్తి చేసినా ఇప్పుడు కూడా మళ్ళీ స్వయంగా ఒక బలిగిన వర్గాలు వారు కూడా రావాలి, ఎవరైనా అందరూ కూడా వచ్చి రేపు పొద్దున వాళ్ళందరూ రాజకీయ పార్టీలను కలిసి ఇది అవకాశం తీసుకోమని అడుగుతాను. కానీ దీని మీద మనం కోటికి ఎంటికలు లెక్క పెట్టేటట్టుగా ఇంకొక రకంగా దయచేసి ఈ అంశానికి సంబంధించి ఎట్లా చేద్దాం, ఇది ఏ ఇబ్బంది రాకుండా ఎట్లా చేద్దాం సలహా చెప్తే పర్వాలే. దీన్ని ఎట్లనైనా మనం అమలు చేసుకోవాలని గట్టి కొట్లాడాలని కోరుతున్నాం వారిని. ఇది 42% ఈ సభలో అమలు చట్టం జరగాలి, కేంద్రం గోదాం, కేంద్రం బరాబరు చేయాలి అనేటువంటి విధంగా అడగడానికి ప్రయత్నం చేద్దామనే మాటను మీ ద్వారా గౌరవ సభ్యులు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఇంత పెద్ద ప్రక్రియ 160 కోట్లైనా ఇల్లేం మేము వేరే బట్టి బయట ఎవరినో రోడ్డు మీదకి తీసుకెళ్ళి సర్వే కంపలే. 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా వాడినాం. తప్పకుండా పారదర్శకంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా రాజకీయ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతోటి గ్రామాల ఈ యొక్క స్వచ్ఛంద సమాచార సేకరణ జరిగింది. దాని ప్రకారంగా 56% వచ్చింది. 56%లో 42% చట్టసభలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి దృఢ సంకల్పంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదేసుకున్నాం అధ్యక్ష. ఈ అమలు జరగాల్సిందే అనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి అంశానికి సహచర బలహీన వర్గాల నాయకుడిగా మద్దతుని ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. మల్లన్న గారు. రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తా అనేటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట మమ్మల్ని అందరిని ఆకర్షించింది అధ్యక్ష. 42% రిజర్వేషన్ కులగణన అనేటువంటి మాట మాలాంటి వాళ్ళని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా 42% తీసుకోవడానికి దానికోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కానీ మా ఆవేదన తాత్కాలికమైంది కాదు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తా ఉన్నంటే అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారే చెప్పారు 150 ఇండ్లకు ఒక క్లస్టర్గా డివిజన్ చేసి మనం రాష్ట్రంలో సర్వే చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్, మంత్రి గారు చెప్పిన మాటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు అధ్యక్ష. 94,643 క్లస్టర్లుగా విభజించినామని చెప్పిండు అధ్యక్ష. ఈ 150 ఇంటూ 94,643 కొడితే 1,41,000 ఇండ్లు వస్తున్నాయి. 1,41,00,000 ఏది 1,41,00,000 ఇండ్లు వస్తున్నాయి అధ్యక్ష. మరి మేబీ కావచ్చు, నేను కాదంటలేను. కానీ ఈ క్లస్టర్ల విభజన కానీ లేకపోతే మనం చేసినటువంటి కార్యక్రమంలో నేను గతంలో పదే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఏమైనా పొరపాటు ఉంటే సరి చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా మనం లెక్కలు బయట పెట్టలే కాబట్టి. రెండో విషయం ఏంటంటే అధ్యక్ష, ఇది ఎందుకు చెప్తా ఉన్నాను మరి మళ్ళన్న ఈ 42% తీసుకోవచ్చుగా చెప్పింది అదంటే కాదు అధ్యక్ష. అక్కడ దాని చాటును దాగి ఉన్న ప్రమాదాన్ని చెప్తా ఉన్నాను నేను. దయచేసి మా అన్నగారు గమనించాలి, గౌరవ మంత్రి గారు గమనించాలి అధ్యక్ష. 42% మాకు ఇస్తాన్న మాటకు కట్టుబడి ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినాయకత్వానికి మేము కృతజ్ఞతతో ఉన్నాం అధ్యక్ష. బీసీలం ఇప్పటికి కూడా ఉంటాం. కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా అధ్యక్ష, గౌరవ జీవన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో మేము 10% లేమయ్యా, మాకు 10% ఎందుకు ఇస్తున్నారయ్యా ఈడబ్ల్యూఎస్ అని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అధ్యక్ష. ఇక్కడ అనూహ్యంగా అప్పర్ కాస్ట్ జనాభా పెంచి చూపించడం ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటా 10కు 10 అమలు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష. మరి ఈ 56% చూపిస్తే వాస్తవానికి నా అంచనా ప్రకారం ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎక్కువ ఉంది. అయినా కూడా ఓకే, పర్వాలేదు అధ్యక్ష. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ఇది నిన్ననే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి, గ్రూప్ 2 మెరిట్ లిస్ట్ వేసినాం. వాళ్లకు దక్కాల్సిన వాటా కంటే అధిక మొత్తంలో దక్కుతా ఉంది. ఎందుకు దక్కుతుంది? ఇక్కడ నీ జనాభా తక్కువ చూపించి వాళ్ళది ఎక్కువ చూపించడం వల్ల ఆ 10% ఇంప్లిమెంట్ అవుతుంది. లేకపోతే కోర్టులో ఆ 10%ను ఉంచవు. మరి ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల దగ్గర, ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి అవకాశాల దగ్గర ఈడబ్ల్యూఎస్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంది. దాన్ని రక్షించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, చెప్తా. ఓకే, ఆ డాటాకు నోటిఫికేషన్కు ఇప్పుడు సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష.
మంచిది అధ్యక్ష. నేను జరగబోయేది ఇప్పుడు ఈ రోజు జరిగిన అంశం గురించి కాదు అధ్యక్ష, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దాని గురించి చెప్తా ఉన్నా. నేను భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రమాదం గురించి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి నాయకులం, గౌరవ మంత్రి గారు, మేమంతా బలహీన వర్గాల నుంచి బీసీ నాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మేమంతా మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే గౌరవ అధ్యక్ష మీరు కూడా ఇదే వర్గాల నుంచి వచ్చినారు. ఈ వర్గాలకు ఫ్యూచర్లో జరిగేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి లెక్కలు పక్కాగా ఉండాలని చెప్తా ఉన్నా. నేను ఇవాళ నేను 42%కు వ్యతిరేకంగా లేను. 42% తీసుకుంటాం, 42% బరాబర్ తీసుకుంటాం. అది మన వాటా తాత్కాలికమైందే, పూర్తి స్థాయిలో అంటలేం, ఇంకా మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ 42 అయితే తీసుకుంటాం, తీసుకొని ముందుకు పోతాం. ఇదే సమయంలో ఈ లెక్కల విషయంలో కూడా ఇదే పుస్తకంలో ఒక 10 సార్లు నిరూపించేంత డాటా ఉంది దీంట్లోనే. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి లెక్కలు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అనేది నాకు అర్థం కాలేదు. నేను గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా, ఆయన మనసులో ఎలాంటి తేడా లేకపోవచ్చు, ఈ బీసీల పట్ల ప్రేమ ఉండొచ్చు, ఈ బీసీల సమాజం కోసం ఆయన ఆలోచన ఉండొచ్చు. కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కొంత జరగకూడదు, అది అట్లా జరగకూడదు. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒక లెక్క చూస్తే కడుపు దరక్కపోతుంది అధ్యక్ష. 1956 నుంచి 52 నుంచి మొన్నటి వరకు మొత్తం ఈ అసెంబ్లీలో ఎంతమంది మహిళా సోదరిమణులు మా బీసీ ఎమ్మెల్యేలు వచ్చారు తెలుసా అధ్యక్ష? 8 మంది. ఆ 8 మందిలో 4 సార్లు మా అక్కనే, మిగతా వాళ్ళు 4 అధ్యక్ష. 68% మంత్రి పదవులు అప్పర్ కాస్ట్ అనుభవించింది అధ్యక్ష. ఈ లెక్కలు చూస్తూ ఉంటే బీసీలకు రాజకీయంగా జరిగినటువంటి అన్యాయాలు, ఉద్యోగపరంగా జరిగినటువంటి అన్యాయాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఐఏఎస్ క్యాడర్ని అప్గ్రేడ్ చేసినారు అధ్యక్ష. ఐఏఎస్లుగా మొత్తం 9 మందిని ఏమో చేసినట్టున్నారు అధ్యక్ష. ఒక్క బీసీ లీడర్లా. నేను మా మంత్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఎవరి మీదనో కోపం కాదు, ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే ఈ బాధ. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు పంచాయతీలు ఏం లేదు. ఒక్క కులగణన విషయంలో మాత్రమే నేను డిఫర్ చేస్తా ఉన్నా. ఇక్కడ గవర్నర్ గారు మాట్లాడిన ప్రసంగం కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను అభ్యంతరాలు చెప్పను. ఇందులో ఉన్నటువంటి ఈ అంశం గురించే మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మంత్రివర్గంలో ఇప్పటి వరకు 1956 నుంచి 2019 వరకు 888 మంత్రి పదవులు భర్తయినాయి అధ్యక్ష మొత్తం ఈ ప్రాంతం నుంచి. అందులో 543 మంత్రి పదవులు అగ్రవర్ణాలకే చెందినాయి అధ్యక్ష. ఎస్సీలకు 111 దక్కినాయి అధ్యక్ష. ఎస్టీలకు 22 దక్కినాయి. ఇక 888 మంత్రి పదవులలో ఏది 19 వరకే, ఇది మళ్ళీ 23 కాదు. బీసీ మంత్రులు అయ్యింది 212 మంది 888లో. అంటే ఇక్కడ వాస్తవానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ లెక్కలు పక్కాగా వాటా పక్కాగా దక్కేది అనేది బీసీ ప్రజల అభిప్రాయం అధ్యక్ష. మా పొన్నం ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి అయితే ఇలా ఈ లెక్కలు ఇట్లుండయి. మా సురేఖక్క ముఖ్యమంత్రి అయితే ఇట్లా ఉండదు, లెక్క మారిపోతుంది. ఎవరు అడ్డం పడుతురు? మేమెందుకు అడ్డం పడతాం? మేమెందుకు అడ్డం? ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రిని చేయమని మొత్తం తెలంగాణ జనం అంతా గదిలో వస్తుంది. కానీ ఆ టాపిక్ ఎందుకులే, కానీ ఆ టాపిక్ వద్దులే, కానీ ఆ టాపిక్ వద్దు అధ్యక్ష. మంత్రివర్గంలో కూడా 28% మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అనుభవించారు అధ్యక్ష. 5% మంత్రి పదవులు వెలమలు అనుభవించారు అధ్యక్ష. కమ్మలు 13%, 3.5% క్షత్రియులు అనుభవించారు, 3.1% బ్రాహ్మణులు అనుభవించారు, 1.5% వైశ్యులు అనుభవించారు, 7% కాపులు అనుభవించారు. మొత్తం వీళ్ళు అప్పర్ కాస్ట్ అంతా కలిసి దాదాపు 61.1% పదవులను అనుభవించారు అధ్యక్ష, మంత్రి పదవులని.
నన్ను ఎటు కలిపిన ఏం కాదు, నాది డ్యూయల్ సిమ్. రైట్గా 12.5% మంది ఎస్సీ మంత్రులు, 2.4% మంది ఎస్టీ మంత్రులు, ఇక మిగిలిన 23.2% అధ్యక్ష. 1931లో లెక్క తీసినా ఇదే శాతం ఉన్నది అధ్యక్ష. ఆ రోజు నుంచి వివక్ష కొనసాగుతూనే ఉంది. మరి ఈ వివక్ష పోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభాకు తగ్గట్టుగా వాటా రావాలి. నేను ఈ సభ నుంచి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ కోటాకి నేను వ్యతిరేకం కాదు. అందులో ఉన్న పేదవానికి కరెక్ట్గా అని వాటా దక్కాలి. అందులో ఉన్న ఎంతమంది ఉన్నారో అంత వాటా దక్కాలి. కానీ అదనంగా ఇవ్వడం అనేది బీసీల తలలోంచి గుంజుకొని ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమమే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు ఏమని, నేను ఎక్కడైనా చర్చకు సిద్ధమంటారు. ఇక మళ్ళీ అది చెప్పకుండా ఈ 42 మీద దృష్టి పెట్టండి, ఈ 42 కోసం మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టండి, మేము పనిచేయడానికి, మేము కూడా మద్దతు చేయడానికి బీసీ సమాజం అంతా ఇలా మేము ముందు వరుసలో ఉంటాం. అలాగే అధ్యక్ష, ఇక కొన్ని అంశాలు అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలోంచి మహిళలు ఈ 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ డిబేట్లో కూడా చెప్పిండు, మేము అనుకున్నామా ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అని చెప్తా ఉన్నాడు. ఇండియా టీవీ కాంక్లేవ్లో ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిండు. నిన్న సభలో కూడా మాట్లాడినట్టుండు సీఎం గారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఈ మాట మనం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్తే మన కోట్లేద్దురా అధ్యక్ష, మన గెలవనిద్దురా? అప్పుడు తెలియదా మనకు? నేనేమంటున్నా అధ్యక్ష, ప్రజలు ఆశపడతారు అధ్యక్ష. పెడతా అంటే తీసుకుంటారు, కొడతా అంటే భయపడతారు అధ్యక్ష. ప్రజలకు మనం ప్రజలకు ఆశ పెట్టి మీకు అన్నీ చేస్తామనేటువంటి ఆశ పెట్టి తీరా ఇవాళ మా దగ్గర ఏమీ లేదు, ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఓట్లేసిన ప్రజలు ఎటు పోవాలి అధ్యక్ష? 14 నెలలు గడిచిపోయింది, ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలిగా అధ్యక్ష. ఈ బడ్జెట్ అయిపోయింది, మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది. ఈసారైనా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా, పోయినసారి 9000 కోట్లు ఏదో బీసీల బడ్జెట్ అని పెట్టి ఎంతవరకు ఖర్చు పెట్టారో తెలియదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా, మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, బీసీల కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పుకున్నాం. ఇందులో ఈసారి 20,000 కోట్లు సాధించమని చెప్పి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ గురించి అధ్యక్ష, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో అధ్యక్ష బీసీలకు అనేకమైనటువంటి వరాలు ప్రకటించారు. 42% రిజర్వేషన్, ఇందులో కాంట్రాక్ట్లలో బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి టెండర్లలో బీసీ కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తలేరు? లేరా? ఉన్నారా? ఇక సప్లాన్ పెడతామని చెప్పారు అధ్యక్ష. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పారు. సప్లాన్ కాదు, కేటాయించిన నిధులే ఖర్చు పెట్టినట్టు కనిపించట్లేదు అధ్యక్ష. ఇక సపరేట్ ఎంబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీని తీసుకొస్తా అన్నారు. సరే, ఎంబీసీ అయినా బీసీ అయినా మా అన్ననే కాబట్టి మాకే ఇబ్బంది లేదు. ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల పెడతామని చెప్పారు. అదెటు పోయిందో? ఎలక్షన్లు ఏది సొసైటీలకు ఎలక్షన్లు కండక్ట్ చేసి 10 లక్షల రూపాయలు ప్రతి సొసైటీకి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అలాగే ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు తీసుకొస్తామని ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అధ్యక్ష. యాదవులకు, కుర్మలకు, గౌడ్లకు, మున్నూరు కాపులకు ఇట్లా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన తీసుకొస్తాం, వాళ్ళ యువతకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది అధ్యక్ష.
పద్మశాలిలకైతే మెగా పవర్ లూమ్ క్లస్టర్లు జగిత్యాల, నారాయణపేటలో, భువనగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పినాం. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టుకుంటామని చెప్పినాం. ఈ సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి, సర్వే సరిగా చేయడానికి ఖర్చు అయ్యేది గదే అధ్యక్ష. కొత్తగా బడ్జెట్లు కేటాయించాల్సింది ఏమీ లేదు దాంట్లో. ఇక విశ్వకర్మలకైతే టూల్ కిట్లు ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ బీసీ ప్రజలకు మనం హామీలు ఇచ్చి తీరా మన దగ్గర లేవు, మనది ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అని చేతులు లేవడితే బీసీ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా? ఇవాళ ప్రాజెక్టులకు అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి, ప్రాజెక్టులకు కట్టుకోవడానికి అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి, కానీ బీసీల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఇవ్వడానికి ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఎట్లా? గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ఎవరు రెడీ చేసిరో డాక్యుమెంట్ చాలా తెలివిగా రెడీ చేసిరు, ఎవ్వరికి దొరకకుండా చిక్కకుండా మంచిగా రాసుకొచ్చిరు ఇలా. కానీ రేపు పొద్దున పెట్టేటువంటి బడ్జెట్లో కూడా గౌరవనీయులు మంత్రివర్యులు మా అక్కకు చెప్తా ఉన్నా, అక్క బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలో వాటా దక్కాలే. ఇవాళ మన లెక్కలేందో తెలుస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి. 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నప్పుడు అందులో ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళకు ఉంది కానీ బీసీ మహిళకు లేదు. బీసీ మహిళకు కూడా 33% రిజర్వేషన్లో పక్కా వాటా రావాలని చెప్పి ఈ సభలు తీర్మానం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. అధ్యక్ష, ఒకటైతే ఫైనల్ కంక్లూజన్ అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే మా బీసీ వర్గాలను మెప్పించలేకపోయింది. మా ముందున్నటువంటి 42% అనేటువంటి రిజర్వేషన్ అంశం ఇంకా సజీవంగా ఉంది కాబట్టి దానికోసమైనా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. మళ్ళా అక్కడికి పోయి ఊపర్ షేర్వాని అందరి పరిశాన్ అనకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రజలకు, మరి ముఖ్యంగా బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయించేటువంటి కార్యక్రమంలో భాగంగా బీసీ వర్గాలుగా మేమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం. మేమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అవసరం పడ్డా మేమంతా తోడ్పాటును అందిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకేం పంచాయతీ లేదు, గొడవలేం లేవు. వచ్చిందల్లా కులగణన దగ్గరే, లెక్కలు తక్కువ చూపడం వల్లనే వచ్చిందనేది వాళ్ళ పక్కాగా అర్థమవుతా ఉంది. అధ్యక్ష, ఎన్నో రకాలుగా ఈ లెక్కలు తప్ప అనేది వాళ్ళ డాక్యుమెంట్ ద్వారా బయటపడ్డ తర్వాత కూడా వితండవాదం చేసి ఇంకా ఇవి కరెక్ట్ ఉన్నాయి, చర్చకి ఎవరు వచ్చినా సరైనటువంటి మాటలు ఇక బంద్ చేసి 42% మీద దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి తమరి ద్వారా సూచన చేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు.